యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మా ఖుదా ఈసా మసీహ్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్య ద్వారా ఈ కార్యక్రమాన్ని సాగించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ప్రియులారా, మరి లాక్డౌన్ కారణం చేత ప్రజలు ఇళ్లకాడే ఉండటాన్ని బట్టి మరి మందిరాలకు రాలేని పరిస్థితిని బట్టి దేవుని వాక్యము ఈ విధముగా ప్రజల మధ్యకు అందించటం దేవుని దయా సంకల్పమని ప్రభుని స్తుతిస్తున్నాం. మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులు, సమీపాన సుదూరము నుండి కూడా చూస్తున్నటువంటి మా ప్రియులు, దైవ సేవకులైన వారందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాలు. ప్రియులారా, మరి మొన్నటి దినాన మనం ప్రారంభించుకున్నాము. ఈ యొక్క కార్యక్రమం నేటి వరకు కొనసాగుతూనే వచ్చింది. అలాగే మరి యొక్క సందర్భంలో సున్నతి నిబంధన యొక్క ప్రాముఖ్యము, ఖురాన్ మరియు బైబిల్ ఈ రెండు గ్రంథాలలో నుండి సున్నతి నిబంధన యొక్క ప్రాముఖ్యత ఒక భాగాన్ని పూర్తి చేసుకున్నాం. రెండవ భాగంలోకి మనం ప్రవేశపెట్టబడుతున్నాం. మరి ముస్లింలు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, క్రైస్తవులైనటువంటి మీరు మీ బైబిల్లో సున్నతి చేయించుకోమని ఉంటుండగా క్రైస్తవులైనటువంటి మీరు సున్నతి ఎందుకు చేయించుకోరు? యూదులనేవారు సున్నతి చేయించుకుంటారు, క్రైస్తవులైనటువంటి మీరు ఎందుకు సున్నతి చేయించుకోరు? అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరు ధిక్కరించట్లేదా? బైబిల్లో దేవుడు అబ్రహాముతో చెప్పాడు, మరి ఆ దేవుణ్ణి మీరు కూడా ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవుని ఆజ్ఞలు మీరు గైకొనాలి కదా. కాబట్టి అబ్రహాంతో చేసిన నిబంధన క్రైస్తవులైన మీరు ఎందుకు తృణీకరిస్తున్నారు? అనగా సున్నతి మీరు ఎందుకు చేయించుకుంటా లేదు అనేటువంటిది ముస్లింల యొక్క వాదం లేక ప్రశ్న. అయితే ముస్లిం సహోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా సందర్భం వారంటారు, అబ్రహాము నిబంధన మేము గైకుంటున్నాము, ముస్లింలు అనబడిన మేము సున్నతి చేయించుకుంటున్నాము అంటారు. అసలు మీరు సున్నతి చేయించుకోమని మీకెవరు చెప్పారు? ముస్లింలు అనబడినటువంటి మీకు సున్నతి ఎందుకు? అసలు మీరు ఎందుకు సున్నతి చేయించుకుంటున్నారని అంటే వాళ్ళు అంటారు, అబ్రహాముకు దేవుడు చెప్పాడు కాబట్టి అబ్రహామును బట్టి మేము సున్నతి చేయించుకుంటున్నాము అని అంటారు. అబ్రహాము సున్నతి చేయించుకున్నాడని ముస్లింలైన మీకెలా తెలుసు? మీకెలా తెలుసు అని అంటే వాళ్ళు అంటారు, బైబిల్లో ఉంది కదా అంటారు. అంటే ఖురాన్లో లేదనే కదా అర్థం. ఖురాన్ ప్రకారంగా అబ్రహాము ముస్లింలు అనబడిన వారు సున్నతి చేయించుకోమని కానీ, లేకపోతే మొహమ్మద్ గారు అబ్రహాము వంశస్థుడని ముస్లింలు చెప్తున్నారు కనుక, పోనీ మొహమ్మద్ గారైనా ఓ ముస్లింలారా అబ్రహాం అనబడిన వ్యక్తి సున్నతి చేయించుకున్నాడు కనుక మీరు కూడా సున్నతి చేయించుకోవాలి అని కానీ ఖురానులో ఎక్కడైనా చెప్పబడినదంటే అందుకు సరైన ఆధారాలు లేవు. అయితే ప్రియులారా, పాత నిబంధనలో సున్నతి చేయించుకోమని ఖచ్చితంగా ఉంది. మరి కొత్త నిబంధన వచ్చేసరికి సున్నతి అనేటువంటిది రద్దు చేయబడిందా, అసలు అక్కర్లేదా అనేటువంటి విషయం. ఇదే క్రమంలో మనం చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా సున్నతి 8వ దినమందు చేయబడింది కదా. అంటే అంతటి యేసుక్రీస్తు వారే సున్నతి చేయించుకున్నప్పుడు క్రైస్తవులైనటువంటి మీరు ఎందుకు సున్నతి చేయించుకోరు అనేటువంటిది కూడా మరొక వాదన. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి బైబిల్ గ్రంథములో సున్నతి చేయించుకోమని పాత నిబంధనలు ఉండి కొత్త నిబంధనలు ఎందుకు లేదు? అయితే మొన్నటి దినాన్న సున్నతి నిబంధన పార్ట్ 1లో చాలా విషయాలు తెలియపరిచాం. మొదటిగా శరీర సున్నతి, 2 హృదయ సంబంధమైన సున్నతి, 3 ఆత్మ సంబంధమైన సంపూర్ణ సున్నతి. ఈ శరీర సున్నతి అనేది అబ్రహాం ద్వారా ప్రారంభించబడినది. హృదయ సంబంధమైనటువంటి సున్నతి మోషే ద్వారా ప్రారంభించబడింది, కానీ అది సంపూర్ణం కాలేదు. అది క్రీస్తు ద్వారా హృదయము ద్వారా సున్నతి చేయబడి సంపూర్ణంగా ఆత్మలో సున్నతి పొందిన వారిగా నిత్య జీవానికి అర్హులు క్రీస్తు ద్వారా నిత్య జీవానికి చేరుకునే అవకాశం దొరుకుతుంది. అయితే ప్రియులారా, మరి యొక్క సందర్భంలో ఇశ్రాయేలీలకు సున్నతి అంటే ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూద్దాము. రండి, యెహోషువ గ్రంథము, పాత నిబంధన యెహోషువ గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే యెహోషువ గ్రంథం 2వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం అంటే ఇశ్రాయేలీలకు సున్నతి అనేది ఎంత ప్రాణప్రీతో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ సమయమున యెహోవా రాతి కత్తులను చేయించుకొని మరలా ఇశ్రాయేలీలకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపించగా, అంతటి యెహోషువ రాతి కత్తులను చేయించుకొని సున్నతి అని గిరి అనగా కొండ,
సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. అయితే యెహోషువ సున్నతి చేయించుటకు కారణమేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరూ, అనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులందరూ యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తి మార్గములోనే వారు చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ అప్పటిలో సున్నతి పొందిన వారే. కానీ ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారు, అనగా దారి మధ్యలో పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొంది ఉండలేదు. గమనించారా? సున్నతి అనేది ఇశ్రాయేలుకు చాలా ప్రాముఖ్యం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బయలుదేరినప్పుడట దారి మధ్యలో ఆనాడు ఇశ్రాయేలీలో సున్నతి పొందిన ప్రముఖులు, యుద్ధ సన్నద్ధులైన వీరులు, పెద్దలందరూ చనిపోయారు. వారి తర్వాత వారి పిల్లల తరం వచ్చింది. ఆ పిల్లలు ఎక్కడ సున్నతి పొందలేదు. ఇప్పుడు వీరు కనాను దేశములోకి సంపూర్ణంగా రాబోతూ ఉన్నారు, వాగ్దాన భూమిలోకి. మరి దేవుని ప్రజలము అని అనిపించుకోవటానికి గుర్తు సున్నతి తప్పనిసరిగా అవసరం. అయితే వాళ్ళ తండ్రులకు సున్నతిలు ఉన్నాయేమో కానీ వారి పిల్లల తరం వచ్చేసరికి వారికి సున్నతి లేకపోవటాన్ని బట్టి అప్పటికి మోషే నిద్రించాడు, మోషే చనిపోయాడు. మోషే నాయకత్వం ఇశ్రాయేలీలో యెహోషువకు మాత్రమే అప్పగించబడింది. ఇప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడు, యెహోషువ, ఇదిగో ప్రయాణం చేసి వచ్చిన ఇశ్రాయేల్ పెద్దలందరూ ఆనాడు అరణ్యములో చనిపోయి వారి పిల్లల తరం వచ్చేసింది ఇప్పుడు. అయితే ఎవరు కూడా సున్నతి పొందలేదు. ఈ పిల్లలు ఉన్నపాటిని ఇదిగో ఈ యొక్క కొండ దగ్గరకు తీసుకొని వచ్చి రాతి కత్తులను, అంటే రాళ్లను బాగా అరగదీసి రాతి కత్తులను చేయించుకొని సున్నతి పొందలేని ప్రతి పురుషుడికి సున్నతి చేయించమని చెప్పగా అప్పుడు యెహోషువ ఆజ్ఞాపించగా ఇశ్రాయేలీలో సున్నతి పొందలేని వారందరూ, యవనస్తులందరూ, పిల్లలందరూ కూడా పురుషులు సున్నతి పొందిరి. ఆ స్థలానికి సున్నతి గిరి అనేటువంటి ఒక పేరు కూడా అక్కడ పెట్టడం జరిగింది. అయితే ప్రియులారా, ఇశ్రాయేలీలకు సున్నతి అనేది చాలా ప్రాముఖ్యం. సున్నతి అసలు దేనికి చేయించుకుంటారు, దేనికి చేయించుకోవాలంటే సున్నతి అనేది మేము దేవుని ప్రజలము, దేవుడు చెప్పిన మాటకు మేము విధేయులమై రక్తం చిందించాము కాబట్టి భూమి ఆకాశముల దేవుడు మాకు మాత్రమే సొంతము అని చెప్పుకోవటానికే ఈ సున్నతి యొక్క ప్రాముఖ్యత. అయితే ఇర్మియా గ్రంథములో దేవుడు 9వ అధ్యాయంలో ఒక సందర్భంలో దేవుడు ఈ మాట తెలియపరిచాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనములో ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలతో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే 25వ వచనం, అన్యజనులందరూ సున్నతి పొందని వారు. చూడండి, అన్యజనులందరూ సున్నతి పొందని వారు, అలాగే ఇశ్రాయేలీలందరూ కూడా హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారు కారు. అంటే అన్యజనులైన వారు సున్నతి పొందని వారు. అంటే అన్యజనులు ఏం చేయబడాలంటే యెహోవాయే దేవుడు అని నమ్మాలి అని అంటే వారికి తప్పనిసరిగా అన్యజనులు కూడా సున్నతి ఆనాడు అవసరమైంది. ఈ మాట అబ్రహాముతో ఆదికాండ 17వ అధ్యాయంలో చెప్పాడు. వెండితో కొనబడిన అన్యుడికైనను, నీ ఇంట పుట్టిన వాడికైనను, బయట నుండి వచ్చిన వాడికైనను ప్రతి పురుషుడు తప్పనిసరిగా సున్నతి పొందితేనే వారు దేవుని జనాభా లెక్కల్లో చేర్చబడిన వారు అవుతారు అన్నాడు. కాబట్టి అన్యజనులు కూడా ఆనాడు అబ్రహాము దేవుణ్ణి విశ్వసించటానికి తప్పనిసరిగా వారి గోపాంగ చర్మ అనే సున్నతి వారు చేయించుకున్నారు. అయితే అన్యజనులకు శరీర సంబంధమైన సున్నతి అవసరమే. అయితే ఇశ్రాయేలీలకు మాత్రం రెండో భాగం ఏంటంటే దేవుడు ఇక్కడ చెప్పింది ఏంటంటే హృదయ సంబంధమైన సున్నతి కావాలి అన్నాడు. ఈ హృదయ సంబంధమైన సున్నతి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనము, అలాగే 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 16వ వచనములో దేవుడు మోషేతో చెప్పాడు ఏమని, సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేయించుకొని ఇక మీదట ముష్కరులుగా మీరు ఉండకండి అని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు గురించి దేవుడు మోషేతో చెప్పాడు. కాబట్టి తప్పనిసరిగా రెండవ అంతస్తు ఏమిటంటే హృదయ సంబంధమైన సున్నతి అనేది కావాలి. అయితే ప్రియులారా, మరి అబ్రహాము ద్వారా వచ్చినటువంటి సున్నతి దేనికి సాదృశ్యం అంటే అది ఒక గుర్తు అని చెప్పేసేసి రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. రోమాపత్రిక 4వ అధ్యాయములో అబ్రహాము ఆ సున్నతి ఆ గుర్తు పొందెను అనే మాట మనము 10వ వచనములో మనం చూస్తాము. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా
లేక సున్నతి లేనప్పుడా? అంటే అబ్రహామును దేవుడు పిలిచింది అతని నీతిమంతుడుగాను విశ్వాసులకు తండ్రి అని దేవుడు ఎప్పుడు చెప్పాడు? అబ్రహమా, నేను గొప్ప జనాంగముగా చేయబోతున్నాను, నీ నుండి భూలోక వంశములన్నీ దీవించబడతాయి అనే ఈ ధన్యవచనము అబ్రహాముకు సున్నతి అయిపోయిన తర్వాత చెప్పాడా దేవుడు? అసలు సున్నతియే అబ్రహాము పొందక ముందే చెప్పాడా అంటే అసలు సున్నతి పొందక మునిపే దేవుడు అబ్రహామును నీతిమంతుడుగా జాబితాల్లో చేర్చుకోగలిగాడు. అయితే అబ్రహాము ఆ గుర్తు పొందెను అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతాము. 12వ వచనము, మరియు సున్నతి గలవారిని తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రమే పొందినవారు చూడండి, మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రమే పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునిపే అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకుని వారందరికీ అతడు తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. నిర్గమాకాండం 31 అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే దేవుడు అక్కడ మరొక మాట చెప్పాడు. నిర్గమాకాండం 31 అధ్యాయము 14వ వచనము 31:14 చూడండి. దేవుడు అంటాడు, 12వ వచనం కానీ చదువుతున్నాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరములకును నాకును మీకును అది ఒక గురుతుగా ఉండును. అంటే విశ్రాంతి దినం అనేది కూడా శనివారము దేవుణ్ణి ఆరాధించాలి అనేది ఒక గుర్తు. రెండవది సున్నతి అనేటువంటిది కూడా ఒక గుర్తు. అంటే ఇవి పాత నిబంధనలో దేవుడు ఛాయారూపముగాను గుర్తులుగా దేవుడు ఉంచాడు తప్ప ఆయన ప్రణాళిక మాత్రము క్రీస్తు యేసులో అది సంపూర్ణం కావలసి ఉన్నది. చూడండి, గుర్తు అనగా ఇప్పుడు మనకు ఊరు ప్రయాణం చేయాలి. ఆ పలానా ఊరిలో మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ ఆ వ్యక్తిని మనం కలవాలని మనం అనుకుంటున్నాం. అంతకుముందు ఆ వ్యక్తిని మనం కలవలేదు, ఆ వ్యక్తి దగ్గరికి ఎప్పుడు మనం చేరి వెళ్ళలేదు. అయితే ఆ వ్యక్తి పలానా చోట ఉన్నాడని ఒక అడ్రస్ అయితే మాత్రం వేరే వారి ద్వారా మనం తెలుసుకుందాం. ఆ వేరే వారు ఏం చెప్పారంటే, అయ్యా మీరు ఆ ఊరు బస్సు దిగడంతో కరెక్ట్గా బస్సు ఒక పెద్ద కొండ దగ్గర ఆగుతుంది, ఆ కొండ ఆ ఊరికి ఒక పెద్ద గుర్తు, ఆ కొండ వైపు నుండి మరి నిదానంగా వెళితే మీకు ఆ ఊరు వచ్చేస్తుంది, కొంత దూరం నడవాలి. ఆ ఊరిలో నడిచిన తర్వాత ఆ ఊళ్ళోకి వెళ్ళి ఎవరిని అడిగినా ఆ వ్యక్తి కోసం అడ్రస్ అడిగితే ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి మొదట మీకు కావాల్సింది ఏంటంటే ఆ కొండ దగ్గర మీరు ఖచ్చితంగా బస్సు దిగండి. అక్కడి నుంచి కొండ పక్క నుంచి చిన్న దారి ఉంటుంది, ఆ దారి గుండా అలా వెళితే మీకు ఆ ఊరు వస్తుంది, ఆ ఊళ్ళో ఆ వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని మీరు కలవండి. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలో తెలుసా? కొండ కావాలి ముందు. అసలు కొండ దగ్గరికి మనం వెళితే రెండోది ఊరు వెళతాం, ఊరు వెళ్ళామా అనుకున్న వ్యక్తి దగ్గరికి మనము చేరుకుంటాం. అయితే ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళటానికి అక్కడ కొండ గుర్తు అనేటువంటిది, కొండ అనేది ఒక గుర్తుగా ఉంది. కానీ కొండే ముఖ్యం కాదు ఇక్కడ మనకు. కొండ అనేది ఒక గుర్తు. చాలా అడ్రస్లకు మనం వెళ్ళినప్పుడు కొన్ని గుర్తులు ఉంటాయండి. అక్కడ కరెంట్ పోల్ ఉంటుందండి, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుందండి, పోనీ అక్కడ ఒక గుడి ఉంటుందండి, అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుందండి, లేదంటే అక్కడ పెద్ద ఒక వాటర్ ట్యాంక్ ఉంటుందండి, లేక పలానా చోట ఒక అంబేద్కర్ యొక్క స్టాచ్యూ బొమ్మ ఆయన ఒక విగ్రహం ఉంటుందండి, అదే మీకు గుర్తు. ఆ విగ్రహం ఎదుర్కొంటా రోడ్డుకు వస్తే మీరు మా ఇంటికి వచ్చేస్తారండి అని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే గుర్తులు తప్ప అవి నిజం, అవి అనుకున్నది మాత్రం కాదు. ఆ కొండ దగ్గరకు వచ్చి ఆ కొండదారి ప్రక్క నుండి వెళితే ఆ ఊరికి చేరుకొని ఆ ఊరిలోని వ్యక్తి దగ్గరికి వెళితే మనం అనుకున్న కార్యం జరిగినట్లే. కాబట్టి ప్రియులారా, సున్నతి అనేది ఒక గుర్తు. విశ్రాంతి దినం అనబడిన సబ్బాతు దినము కూడా ఇశ్రాయేలీలకు ఒక గుర్తే. అందుకే యేసు ప్రభు విశ్రాంతి దినానికి ప్రభువై ఉన్నాడు. అలాగే సున్నతి సంస్కారం అనేటువంటిది కూడా ఇశ్రాయేలీలకు ఒక గుర్తు తప్ప అది నిజ స్వరూపం కాదు. దేనికి గుర్తు అనంటే రాబోయే తరములో మెస్సయ అనబడినటువంటి రక్షకుడు పొందబోయే సంపూర్ణ సున్నతికి ఈ సున్నతి సూచన ఉన్నదే తప్ప క్రీస్తు ఇవ్వబోయే సంపూర్ణ సున్నతి నిబంధనకు ఇది సంపూర్ణం కాదు. అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఈ సున్నతి
క్రీస్తు సున్నతితో పోల్చుకుంటే అది సమానం కాదు. క్రీస్తు యొక్క సున్నతి అనేది మానవ జాతికి సంపూర్ణమైన సున్నతి. ప్రియులారా, అబ్రహాముకు సున్నతి చేసినప్పుడు ఒక చెంచాడు రక్తం కారుండొచ్చు తన గోపాంగ చర్మములో నుండి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు నిలువెత్తు సున్నతి చేయబడ్డాడు. ఈయన తల మీద ముట్ట కిరీటం, కాళ్ళకేమో మేకులు దిగ్గొట్టబడి, చేతులకు మేకులు దిగ్గొట్టబడి, శరీరం అంతా ముళ్ళ కొరడాలతో కొట్టబడి చీల్చబడి, శరీరం మీద ఎక్కడ బాగున్న స్థలమంటూ లేక దేహమంతా తూట్లు తూట్లుగా తునాతునకలుగా నాగటి చేత భూమిని దున్నబడినట్లుగా శరీరమంతా తునాతునకలుగా చేయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు అనబడిన ఈయన ఇంత సంపూర్ణమైన సున్నతి అంటే నిలువెత్తు రక్తం కార్చాడు. ఈయన అబ్రహామునకు అంగము దగ్గర ఆ ఎదర భాగంలో కొంచెం రక్తమే కారుండొచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి నిలువెత్తు సున్నతి చేయబడి నిలువెత్తు రక్తం కార్చుట వలన అబ్రహాము సున్నతి కంటే పూర్ణమైన సున్నతి యేసుక్రీస్తులో మనం చూసాం. ఏమండి, నెలపడుపుకి పూర్ణచంద్రుడికి తేడా లేదండి. నెలపడుపు నెలవంకకును పూర్ణచంద్రుడికి తేడా లేదా అంటే ఉంది. పూర్ణచంద్రుడు అయిన తర్వాత ఆ పూర్ణచంద్రుడికి మరి కాస్త వెలుగు అవసరం లేదు. ఇప్పుడు నెలవంకకు మాత్రము పూర్ణచంద్రుడు అవటానికి ప్రసవేదన పడతాడు. అంటే రోజు రోజుకి ఈ నెలపడుపు మొదట సన్నని ఒక దారంలాగా సన్న తీగిలా కనబడతాయి. 2 రోజులైనప్పుడు కొంచెం లావుగా కనబడతాడు. ఇంకొంచెం దినాలు గడిసరికి సగం చంద్రుడు, అర్ధచంద్రుడు వస్తాడు. ఇంకొంచెం వచ్చేసరికి ఇంకొంచెం పైకి అలా వచ్చేసరికి పౌర్ణమి అనబడిన రోజుకి పూర్ణచంద్రుడుగా కనబడతాడు. ఏమంటే పూర్ణచంద్రుడుగా కనబడినప్పుడు భూమి మీద ప్రకాశించే వెలుతురికి అదే చంద్రుడు ప్రారంభములో కనబడే నెలవంకగా కనబడే సన్న తీగలా కనబడిన చంద్రుని కాంతికి తేడా లేదంటారా? అబ్రహాము ద్వారా వచ్చే సున్నతి నెలవంకతో మనం పోల్చుకోగలిగితే క్రీస్తు ద్వారా వచ్చిన ఈ సున్నతి అనేది పూర్ణ చంద్రుడికి సాదృశ్యమైనది. ఏమంటే మన ఇంట్లో చిన్న 0 వాట్ బల్బులో ఆ చిన్న వెలుగు కాంతిలో ఇంట్లో అందరూ మనం భోజనం తింటున్నాం. పెద్ద బల్బు ఏమి లేదు మన ఇంట్లో, ఒక చిన్న దీపం లేదా ఒక క్యాండిల్ అనుకోండి, ఒక చిన్న దీపం వెలిగించుకొని ఆ దీపం చుట్టూ కూర్చొని మనం భోజనం తింటున్నాం. ఆ దీపపు కాంతిలోనే మనం అందరం భోజనం చేయగలిగాం. ఆ దీపపు కాంతిలోనే పక్క సర్దుకున్నాం, మంచాలు వేసుకున్నాం, అందరం పడుకున్నాం. కొంతకాలం ఆ దీపమే మనకు ఆధారము. ఆ దీపపు కాంతిలోనే మన అన్ని పనులు చక్కబెట్టుకుంటూ వచ్చాం. కొంతకాలం అయిన తర్వాత మన ఇంటికి విద్యుత్ సదుపాయం, కరెంటు తీగలు లాగించుకున్నాం, కరెంటు వైర్ లాగించుకుని ఇంటికి కరెంటు వేయించుకున్నాం. ఇప్పుడు ఇంట్లో 1000 ల్యాంప్ బల్బు లాంటివి వెలిగించుకున్నాం. ఇప్పుడు 1000 స్విచ్ చేస్తే 1000 ల్యాంప్ వెలుగు, ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. ఇప్పుడు ఇంత వెలుగు ఉండి కూడా మరి గతంలో మనం అన్నం తినేటప్పుడు దీపం వెలిగించుకుని మనం అన్నం తిన్నాం కదా, ఇప్పుడు దీపం వెలిగించి తీసుకురారా బాబు, లేకపోతే భర్త అనొచ్చి ఏమే ఇదిగో నువ్వు వెళ్ళి దీపం వెలిగించుకొని తీసుకురా అంటే భార్య అంటే ఏమండి ఇప్పుడు దీపం ఎందుకండి? అదేంటే పూర్వం నుండి కూడా మనం భోజనం తిన్నప్పుడల్లా కూడా దీపం వెలిగించుకొని మధ్యలో పెట్టుకొని ఆ దీపపు కాంతి మధ్యలో అందరూ చుట్టూ కూర్చొని అన్నం తినేవాళ్ళం కదా, మరి ఇంట్లోకి వెళ్ళి దీపం వెలిగించుకొని తీసుకురా, భోజనానికి టైం అయింది అని అంటున్నప్పుడు భార్య పిల్లలు అంటారు ఇంకెందుకండి దీపం? ఈ 1000 ల్యాంపు వెలుగు లేనప్పుడు నిజంగా దీపమే మనకు అవసరం అయి ఉన్నది. ఆ దీపాన్నే మనం ఫాలో అయ్యాము, ఆ దీపాన్ని మనం అనుసరించాము. మరి ఇంత చక్కని కాంతి వెలుగు వచ్చేసి కూడా ఇప్పుడు మనకు ఆ చిన్న దీపం అంత అవసరం అంటారండి? అంటే ఖచ్చితంగా అది వెలిగించాలి దీపం అంటే ఇప్పుడు అది ఆచారమైంది. భోజనం తినేటప్పుడు ఏ పురుగులైన పదార్థాలు వచ్చి పడతాయి కాబట్టి మనకి వెలుతురు అవసరము, కాబట్టి దీపం వెలిగించుకొని తినాలనేది ఒకప్పటి ఉద్దేశం. ఇప్పుడు అదే వెలుతురు ఒకప్పుడు పావడవంత అయితే ఇప్పుడు 100 రూపాయల శాతం వెలుతురు వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఇంకా పాత దీపము మనకు అవసరం అంటారా అని అంటే 100% అవసరం లేదనే నమ్మాలి. పూర్ణమైనది వచ్చినప్పుడు సంపూర్ణము కాలేనిది నిరార్థకమగును అని బైబిల్లో వ్రాయబడింది.
పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏదో అది కొట్టివేయబడును. ఏమంటే 1000 ల్యాంప్ వెలుగుతున్నప్పుడు కూడా 0 వాట్ బల్బు వెలిగించి ఏం ప్రయోజనం అండి? 0 వాట్ బల్బు వెలిగిస్తే ఇప్పుడు 1000 ల్యాంప్ ముందు 0 కాంతి 0 బల్బు యొక్క వెలుగును తన ప్రదర్శన ఇతరులకు అందించగలుగుతాదా? నేనంటాను 0 వాట్ బల్బు ముందు ఆ 1000 ల్యాంప్ కాంతి యొక్క బల్బు ముందు 0 వాట్ బల్బు వెలిగితే ఎంత, వెలిగించకపోతే ఎంత? అది తన ప్రకాశాన్ని అందిస్తే ఎంత, అందించకపోతే ఎంత? నేనంట ఆ 1000 ల్యాంపు లేనప్పుడు 0 వాట్ బల్బు కరెక్టే, అది అవసరమే. కానీ 1000 ల్యాంపు వెలుగు అనేది వచ్చేసిన తర్వాత 0 వాట్ బల్బుతో పని లేదు. అబ్రహాము ద్వారా ప్రారంభించబడిన ఆ సున్నతి క్రీస్తు యేసు ద్వారా వచ్చేసరికి అది సంపూర్ణం చేయబడినది. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుట వందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ కూడా లేదు, గాని ప్రేమ వలన కలుగు కార్యసాధకమే ముఖ్యము, ప్రయోజనమై ఉన్నది. చూసారా, యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుట యందు ఏమీయూ లేదు, అలాగ పొందకపోవుట యందు ఏమీయూ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగుటయే ముఖ్యమైన విశ్వాసమే ప్రయోజనకరమై ఉన్నది అని వ్రాయబడినది. తరువాత 3వ అధ్యాయము చూడండి 12వ వచనం కానించి, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను అనుసరించువాడే వాటి వలన జీవించును. అయితే ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించునట్లు ప్రారంభములో అబ్రహాము పొందినటువంటి ఆ ఆశీర్వచనము యేసుక్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కూడా కలుగుటకై. అంటే అబ్రహామా, నీ మూలముగా భూలోకములో అన్యజనులు కూడా ఆశీర్వదించబడతారు అన్నాడు దేవుడు. అది ఎప్పుడు జరిగింది అనంటే పావళ వంతు సున్నతి కాలములో కాదు గాని రూపాయి వంతు సున్నతి అనబడిన క్రీస్తు కాలములో ఇది సంపూర్ణమైనది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిలువెత్తు సున్నతి చేయబడినప్పుడు పావళ వంతు సున్నతి చేయబడిన అబ్రహాము సున్నతితో పోల్చుకుంటే రూపాయి వంతు సున్నతి అనబడిన క్రీస్తు వచ్చిన తర్వాత జరిగిన సంపూర్ణతను బట్టి ఇప్పుడు అన్యజనులకు కూడా సంప్రాప్తమైనది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణ హృదయ సంబంధమైన సున్నతి ఆత్మ ద్వారా జరుగుచు ఈ ఆత్మ పరమాత్మను చేరుకోవటానికి, ఆత్మలో ఉన్న కల్మషము కడగటానికి క్రీస్తు సున్నతి మానవ జాతికి ఎంతో ప్రయోజనమైనది. ఆనాడు భౌతికమైనటువంటి సున్నతి చేయించుకొని మీ దేవుని ప్రజలమో, యెహోవాయే మాకు దేవుడు అని చెప్పుకుంటూ కూడా వ్యభిచారులుగానే మిగిలిపోయారు కొందరు, త్రాగుబోతులుగానే మిగిలిపోయారు, దొంగలుగానే మిగిలిపోయారు కొందరు, దోషులుగాను ద్రోహులుగా అంతకులుగానే మిగిలిపోయారు. మరి ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క సున్నతి నిబంధనలోకి వచ్చిన ఒక పాపి విమోచించబడి పరిశుద్ధపరచబడి రక్షణ పొంది మరల పాత నైజం పాప జీవితానికి వెళ్లకుండా తన పరిశుద్ధతను మరింత మందికి అది అనుగ్రహించబడినట్లు, తన వెలుగుని ఇతరులకు ప్రకాశించినట్లుగా తాను విమోచించబడి అనేకులను విమోచించటకు కార్యరూపము దాల్చేదిగా క్రీస్తు సున్నది ఒక పాపిని పరిశుద్ధపరచటానికి ఎంతో కారణముగా మార్చబడుతుంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా మానవ జాతికి సంపూర్ణమైన సున్నతి కార్యము జరిగింది. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చూడగలిగితే మరికొన్ని వచనాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన తన మొదటి పత్రిక 7:19 చూడండి. 7:19 మొదటి కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియపరిచినటువంటి ఆ విషయం ఏమిటంటే, ముఖ్యము గాని సున్నతి పొందుట వలన ఏమీ కూడా లేదు, పొందకపోవుట వలన ఏమీ లేదు. ఈ మాట అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీ సంఘానికి తెలియపరిచాడు. ఏమనంటే,
దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యం. ఏమిటి దేవుని ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలలో సున్నతి లేదు. 10 ఆజ్ఞలలో సున్నతి అనేది 11వ ఆజ్ఞ 12వ ఆజ్ఞ అయితే కాదు. ఆజ్ఞలు నెరవేర్చటానికి మొదట సున్నతి అనేటువంటి నిబంధనలోకి వచ్చి ఆజ్ఞలు నెరవేర్చాలి. అయితే ఇప్పుడు ఆజ్ఞలనే నెరవేర్చగలిగే స్థితిలో ఉన్నప్పుడు సున్నతితో ప్రయోజనం ఏమున్నదండి? ఒక మాట, ఒకడు సైకిల్తో ప్రయాణం చేస్తున్నాడు, ఒకడు సైకిల్ లేకుండానే తన శక్తిని బట్టి పరిగెత్తేవాడుగా ఉన్నాడు. ఒక చోటికి వెళ్ళటానికి ఒకడు అనొచ్చు, నాకు సైకిల్ ఉంటే నేను వెళ్ళొచ్చేస్తానండి అంటాడు. వేరేవాడు అంటాడు, నాకు సైకిల్తో పని లేదు, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నేను వెళ్ళొచ్చేస్తానండి అంటాడు. అంటే వీడికి సైకిల్ ఉంటేనే ప్రయాణం చేస్తాడు. యువతల వాడు సైకిల్ లేకుండా కూడా సైకిల్ మీద వెళ్ళిన వాడు ఎంత స్పీడ్గా వెళ్ళి రాగలుగుతున్నాడో అదే వేగంతో వీడు పరిగెత్తుకొని వెళ్ళొచ్చేయగలుగుతున్నాడు. నేనంట పరిగెత్తుకొని వెళ్ళొచ్చేయగలిగేటువంటి సామర్థ్యత వీడికి ఉన్నప్పుడు సైకిల్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? పరిగెత్తే సామర్థ్యత లేని వాడికి సైకిల్ తప్పనిసరిగా అవసరమే. పరిగెత్తగలిగే సామర్థ్యత ఒకడికి ఉన్నప్పుడు సైకిల్ లేకపోయినా, ఒక సైకిల్ ఉన్నవాడు వెళ్ళి రావడానికి ఎంత టైం తీసుకుంటుందో ఒకడు సైకిల్ లేకుండా కూడా అంతే వేగంగా పరిగెట్టుకొని క్షేమంగా అదే సమయానికి వచ్చేస్తున్నప్పుడు ఆడికి సైకిల్ ఉంటే ఏంటి, సైకిల్ లేకపోతే ఏంటి? కాబట్టి ఆజ్ఞలను గైకొన్నప్పుడు సున్నతి నీకు ఉంటే ఏమిటి, సున్నతి నీకు లేకపోతే ఏమిటి? ఆజ్ఞలు గైకొనలేనప్పుడు కనీసం ఒక్క ఆజ్ఞ అన్నా, అంటే సున్నతి అన్నా నువ్వు కనీసం నువ్వు పాటించాలి. కనీసం మొదట సున్నతి అనేది పాటిస్తే మిగతా 10 ఆజ్ఞలను పాటించవచ్చు. సున్నతి మాత్రమే పొంది 10 ఆజ్ఞలు పాటించలేని స్థితిలో ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఒకడు సున్నతి లేనివాడుగా ఉండి 10 ఆజ్ఞలు పాటించేవాడుగా ఉన్నప్పుడు వాడు సున్నతి పొందితే ఏమిటి, పొందకపోతే ఏమిటి? ప్రియులారా, అబ్రహాము యొక్క గోపాంగ చర్మానికి చిన్న రక్తం కారింది, యేసుకు నిలువెత్తు రక్తం కారి. ఇది ఎంత గొప్ప మర్మం అంటే, పురుషుని యొక్క భూమి పెట్టడానికి కారణం అంటే పురుషుని యొక్క అంగమును జీవకణాలన్నీ విడిచిపెట్టడం అంటే పురుషుని అంగములో నుండి రతస్సు అనగా వీర్యకణము అనే జీవకణము తనలో నుండి బయటకు వచ్చి అది స్త్రీ అండములోకి వెళ్ళి ఒక బిడ్డను కనటానికి కారణమవుతుంది. అసలు చరిత్రలో ఒక పురుషునికి అంగం అనేదే లేకపోతే అసలు మానవ జాతి నిర్మాణం ఎలాగా? మానవులకు నిర్మాణం కలిగే ఉత్పత్తి చేసే జీవకణం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు పురుషునికి అంగం అనేదే సృష్టిలో లేకపోతే స్త్రీతో కలిసేది ఇంకెక్కడా? ఆ యొక్క స్త్రీ అండములో రక్తకణాన్ని జీవకణాన్ని విడిచిపెట్టేది ఇంకెక్కడా? అంటే పురుషునికి ఒక అంగము, ఆ అంగము నుండి బయటకు వచ్చే రక్తం జీవకణము స్త్రీ అండములోకి వెళితే ఆ స్త్రీ అండములో పడిన ఆ రక్త కణానికి ఆ స్త్రీ గర్భము అవయవ నిర్మాణాన్ని చేకూర్చగలుగుతుంది. తద్వారా ఆమె గర్భములో నుండి 9 మాసాలైన తర్వాత ఒక శిశువు తన వంటి పోలికలు కలిగిన అవయవాలతో ఒక బిడ్డ బయటకు వస్తుంది. అంటే ఒక బిడ్డ తల్లి గర్భములో తయారై బయటకు వస్తుందంటే దానికి కారణం ఎవరంటే పురుషుని యొక్క అంగమే ప్రధానము. ఆ మాటకొస్తే మానవ జాతి మరల తిరిగి విమోచించబడి నూతన పిల్లలుగా జన్మించటానికి క్రీస్తు అనే అంగము కూడా అవసరమైనది. ఇప్పుడు క్రీస్తే ఒక సంపూర్ణమైనటువంటి సున్నతి పొందే ఒక అంగము కన్నా శ్రేష్టమైన వాడు. ఇప్పుడు ఈయనలో నుండి వచ్చిన జీవకణము, ఈయనలో నుండి వచ్చిన పాపక్షమాపణ, ఈయనలో నుండి వచ్చేటువంటి సమాధానం, ఈయనలో నుండి వచ్చేటువంటి రక్షణ పాపులైన పిల్లలను తిరిగి పరిశుద్ధులుగా చేయటానికి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నూతనమైన బిడ్డలను కని పరలోకానికి చేర్చటానికి క్రీస్తు అను అంగము మనకు అవసరమై ఉన్నది. అబ్రహాము యొక్క అంగమునకు కొంత భాగం గాయమైతే కొంత రక్తం కారింది. ఇప్పుడు క్రీస్తే భూమికి ఆకాశమునకు మధ్యగా వేలాడి నిలువెత్తు గాయపరచబడ్డాడు. ఈయన ద్వారా క్రొత్తగా పిల్లలు పుడుతున్నారు. అబ్రాహాము ద్వారా వచ్చిన వారందరూ మానవ జాతి ప్రజలు, లేకపోతే ఆదాము ద్వారా అబ్రాహాము ద్వారా వచ్చిన వాళ్ళందరూ మానవ ప్రజలైతే క్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళే బిడ్డలను క్రీస్తు కనబోతూ ఉన్నాడు, క్రీస్తు కంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారానే పరలోకానికి వెళ్ళే వారికి అవకాశం ఒక వారధిలాగా
క్రీస్తు రక్తం మనకి ఎంతో విమోచన క్రయధనాన్ని మనకి ఇవ్వగలుగుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఇలా రాయబడి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి ఇలా రాయబడినది. చూడండి, 2వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మునుపు శారీర విషయములో అన్యజనులైయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన యూదుల చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులను కాక పరదేశులను వాగ్దాన నిబంధనము లేని నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేని వారిగా ఒకప్పుడు మీరు ఉంటిరి. అయితే క్రీస్తునకు దూరస్తులయ్యుంటిరి అని మీరు జ్ఞాపకం చేసుకునుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు అనగా ఆయన రక్తము వలన మీరు పరలోకానికి సమీపమై ఉన్నారు, దేవునికి సమీపమై ఉన్నారు, నిత్య జీవానికి సమీపమై ఉన్నారు. పూర్వము చేతులతో చేయబడిన సున్నతి గలవారు అనగా ఇశ్రాయేలీలు, చేతులతో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత మీరు సున్నతి లేనివారు అని మీరు అప్పుడప్పుడు అనిపించుకుంటారు. ఎందుకంటే అప్పట్లో మీకు శరీర సున్నతి లేని అన్యజనులు మీరు. అయితే శరీరము చేతులతో చేయబడలేని సున్నతి గలవారు అనబడిన మీరిప్పుడు క్రీస్తు యేసు రక్తము చేత యూదులతో పాటు కూడా మీరు ఇప్పుడు సమాన వారసత్వము పొంది ఒక్కడుగు వారి కంటే మీరే ఇప్పుడు పరలోకానికి మరింత సమీపస్తులుగా ఉన్నారు అని చెప్పబడినది. అబ్రహాము యొక్క అంగమునకు సున్నతి జరుగుట వల్ల ఆ అంగము ద్వారా ఉత్పత్తి అయిన మానవ ప్రజలు దేవుని ప్రజలు అని అనిపించుకోవడానికి సరిపోతూ వచ్చింది. ఇప్పుడు క్రీస్తు అనబడిన ఈ సున్నతి ద్వారా నిలువెత్తు రక్తం కార్చాడు ఈయన. అబ్రహాముకి చిన్న గోపాంగచర నుండి కొంచెం రక్తమే కారింది, ఇస్సాకు మొదలగు వీళ్ళందరికీ. కాని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి విషయానికి వస్తే ఆయన నిలువెత్తు సున్నతి కార్చుట వలన మానవ జాతి అందరికీ విమోచన ఇచ్చారు. కొందరు ముస్లిం సహోదరులు నాతో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు, పాస్టర్ గారు, మగ్గులు గారు, మరి మీ బైబిల్లో ఒక ప్రక్క సున్నతి చేయించుకోమని ఉన్నా మరో ప్రక్క క్రైస్తవులైన వారు మీరు సున్నతి చేయించుకుంటా లేదు. సరే, మీ పౌలు కూడా సున్నతి చేయించుకుంటే ప్రయోజనము లేదు, చేయించుకోపోవటం వలన ప్రయోజనము లేదు అంటూ అసలు సున్నతియే మీకు అక్కర్లేదని చెప్పిన మీ పౌలే ఒకాన సందర్భములో మీ బైబిల్లో తిమోతి అనే వ్యక్తికి కూడా సున్నతి చేయించాడు కదా పెద్ద మనిషి. ఇప్పుడేమంటారు మీరు? ఒక ప్రక్క సున్నతి చేయించుకోక్కర్లేదు, సున్నతియే మీకు అక్కర్లేదు అన్న పౌలే మరొక సందర్భములో తిమోతి అనే వ్యక్తికి ఆయన సున్నతి చేయించాడు కదా అంట. ఈ మాట మనకి అపోస్తుల కార్య గ్రంథము 16వ అధ్యాయంలో ఖచ్చితంగా వ్రాయబడి ఉంటుంది. తిమోతి యొక్క తండ్రి గ్రీకు దేశస్థుడు, తిమోతి యొక్క తల్లి యూదురాలు. అయితే తన అమ్మమ్మ ద్వారా, అవ్వ ద్వారా, తన అవ్వ లోయ అంటే తిమోతికి అమ్మమ్మ, ఆమె మంచి భక్తిపరురాలు. తిమోతి అమ్మమ్మ కానీ తిమోతి తల్లి కానీ మంచి భక్తిపరులు ప్రభువునందు. కానీ తండ్రి మాత్రం అన్యుడు. ఆ కారణము చేత తిమోతికి సున్నతి జరగలేదు. ఎందుకంటే తండ్రి గ్రీకు దేశస్థుడు, అన్యుడు కనుక అతని సున్నతి లేదు. అయితే ఇప్పుడు పౌలు వాక్యము ద్వారా తిమోతి రక్షించబడ్డాడు. రక్షించబడినటువంటి తిమోతికి పౌలు ఏం చేయించాడంటే సున్నతి చేయించాడు. కార్య గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదివి చూడండి. పౌలు దెర్బోకు లుస్త్రాకు వచ్చాను. అక్కడ తిమోతి అని అతడు విశ్వసించి ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి, అతడు లుస్త్రాలోని ఇకోనియలో ఉన్న సహోదరుల వల్ల మంచి పొందిన వాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీకు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను. కాబట్టి వారిని బట్టి అతనిని తీసుకొని సున్నతి చేయించెను.
వారు ఆ పట్టణముల ద్వారా వెళుచు యెరూషలేములో ఉన్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారికి అప్పగించెను. అలాగే గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచూ ఉండెను. చూడండి, ఇప్పుడు పౌలు ఒక ప్రక్క సున్నతి చేయించుకోవటం వల్ల ప్రయోజనము లేదు అని అంటూనే మరో సందర్భంలో పౌలే తిమోతికి సున్నతి చేయించాడు. ఇదే విషయాన్ని కొందరు ముస్లిములు అంటారు. ఇద్దటి మీ పౌలు భక్తుడు ఒక పక్క సున్నతి అక్కర్లేదు అంటూనే మరలా సున్నతి సంస్కారాన్ని ఎందుకు తిమోతికి చేయించాడు అంటారు. చాలా జాగ్రత్తమైన విషయం. ఎందుకు చేయించాడో మీకు అర్థమవుతుంది. పౌలు ఇప్పుడు దెర్బాకు వచ్చి ఆ తిమోతి అనేటువంటి వ్యక్తికి రక్షణలోకి నడిపించాడు. అతడు మంచి విశ్వాసం అందు స్థిరపరచబడ్డాడు. ఇప్పుడు పౌలు అతనిలో ఉన్న వాక్చాతుర్యమును బట్టి ఇతడు అన్యజనులకే కాదు యూదుల మధ్య కూడా వాక్యం చెప్పటానికి సరిపడేంత జ్ఞానం ఇతనుకుంది. ఇలాంటి విలువైన ఆణిముత్యము వంటి ఇతన్ని ఇక్కడే నేను వదిలేస్తే ఏం ప్రయోజనమో, ఇతన్ని నాతో పాటు తీసుకొని వెళితే యెరూషలేములో ఎంతో మంది మత పెద్దలైన యూదులు, ఎంతో మంది ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల వారు ఉన్నారు. వాక్చాతుర్యం కలిగిన పౌలు నేను ఎలా బోధిస్తున్నాను, ఇంచుమించు నాకు లేక యవ్వనస్తుడు కూడా వాక్యాన్ని బోధిస్తున్నాడు కనుక ఇలాంటి వాడిని సరైన యూదా మత పెద్దల యొద్దకు తీసుకెళ్లి ఇతని చేత వాక్యం బోధింప చేయించాలని పౌలు నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకుని ఏం చేశాడంటే అతనికి సున్నతి చేయించాడు. అయితే ఎందుకు అతనికి సున్నతి చేయించవలసిన అవసరం వచ్చింది అని బాగా ఆలోచిస్తే వినండి. ఎవరైనా ఒక వ్యక్తి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వెళ్ళి మునుపెన్నడూ చూడలేని వాడు కొత్త ముఖంగా ఉన్న ఈ వ్యక్తి వెళ్ళి యెహోవాయే దేవుడని ప్రకటిస్తూ పూర్వ ప్రవక్తల చరిత్రలను చెప్తూ ఉంటే గనుక ఆ సమాజంలో యూదులందరూ తమ పని పాటలన్నీ వదులుకొని ఎవరో కొత్త వ్యక్తి మన దేవుడి కోసం చెప్తున్నాడు, మన సృష్టికర్తని యెహోవా దేవుడి కోసం ఏం చెప్తున్నాడో చూద్దాం, ఎప్పుడూ ఇతని ముఖం మనం చూడలేదు, ఇతని మాట కూడా వినలేదు, కానీ చాలా బాగా చెప్తున్నాడు, అసలు ఒక ప్రవక్తలా చెప్తున్నాడు ఈయన, అసలు ఏంటో ఈ కథ చూద్దామని చెప్పేసి ఇశ్రాయేల్ ఏం చేస్తారంటే మతపరమైన విషయాలు చెప్పేటప్పుడు యూదులకు చెవులు నిక్కబొడుస్తాయి. ఇశ్రాయేలీలకి వాళ్ళకి లక్షల రూపాయలు కలిసి వచ్చే పనులైన వెంటనే వదులుకొని వచ్చి ఆ వ్యక్తి చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా ఆలకిస్తారు. మరి ఇప్పుడు పౌలు తిమోతిని తీసుకెళ్లి యెరూషలేములో ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఆ దేవుని వాక్యం అందించమని చెప్తున్నప్పుడు ఇశ్రాయేలు కూడా చాలా జాగ్రత్తగా వింటారు. అయితే ఇశ్రాయేల్లో ఉన్న బుద్ధి ఏమిటంటే చెప్పబడిన మాటలన్నీ వింటారు, చాలా బాగుందని సర్టిఫై చేస్తారు, కూర్చోబెట్టుకుంటారు. చాలా బాగా చెప్పేవయ్యా, నిజంగా మా పెద్దలు కూడా ఇలా చెప్పరేమో, మా మతస్థులు కూడా, మా యూదా మతస్థులు కూడా, మా ధర్మశాస్త్రులు నువ్వు ఇంత బాగా చెప్పరేమో, చాలా బాగా చెప్పావు నువ్వు, చాలా బాగుంది నీ వర్తమానం అని అంటారు. అన్న తర్వాత అంటారు, అన్నట్టు మన పేరేంటి అని అడుగుతారు. అయ్యా నా పేరు పలానా తిమోతి అంటాడు. నిన్ను ఎప్పుడు ఈ ఊళ్ళో నేను చూడలేదే, మేము నీ ముఖం కూడా ఎప్పుడు మాకు ఇక్కడ పరిచయం కాలేదే, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటారు. అప్పుడు ఆ వ్యక్తి, అయ్యా నేను పలానా చోటు నుండి నేను వచ్చాను. మరి నువ్వు ఎవరివే, ఇశ్రాయేలీయుడివైనా లేకపోతే వేరే మతానికి కులానికి చెందిన వాడవా అంటారు. అబ్బాబే నేను ఇశ్రాయేలీయుడినండి అంటాడు. మరి నువ్వు ఇశ్రాయేలుడు అని మాకు ఎలా రుజువు, నువ్వు వచ్చి ఏదో 4 మాటలు చెప్తే ఏకదేవుడును విశ్వసించే మేము నీ మాటలు వినాలని నువ్వు చెప్తున్నావు కదా, ఇంత నిష్ట కలిగిన మేమందరూ నీ మాటలు వినటానికి అసలు మొదట నువ్వెవరివి, నీవు మాకు బోధిస్తున్నావు అని అంటే మాలో ఒక ఇశ్రాయేలీయుడువా నువ్వు కాదా అని అడుగుతారు. ఒకవేళ ఇతను పొరపాటున నేను కాకపోవడం ఏంటి, నేను కూడా మీ యూదుడినే, నేను పలానా లేవి లేక దాను లేక నఫ్తాలి, నేను ఇశ్రాయేలు గోత్రంలో గోత్రం చెందిన వాడినే కనుక అని అంటే యూదుల మాటినే వదిలేరు. పెద్దలు అంటారు, ఏమయ్యా ఇతడు యూదుడు అంటున్నాడు, ఇతడినైతే ఎప్పుడు మనం అసలు చూడలేదు, అసలు ఇతడు యూదుడో కాదో ఇతడు పక్కకు తీసుకెళ్లి పరీక్షించండి అంటారు. అంటే పక్కకు తీసుకెళ్లి అతని వస్త్రాన్ని, అంగముపై అడ్డుగా ఉన్న వస్త్రాన్ని తొలగించి అతని అంగాన్ని చూస్తారు. ఇది యూదులకున్న చాలా నిష్ఠత, అంటే సున్నతి అంటే అంత ప్రాముఖ్యం వాడికి. అలాగా అంగము మీద ఉన్న వస్త్రాన్ని తొలగించి అతని అంగమును చూసినప్పుడు నిజంగా అతనికి గోపాంగ చరము కత్తిరించబడినదై సున్నతి చేయబడిన వాడిగా ఉంటే మళ్ళా వస్త్రాన్ని మూసి, అయ్యా ఇతడు
మన ఇజ్రాయేలీయుడే, మన యూదుడే, మన తాలూకా మనిషే, మనకున్నట్లు అతనికి కూడా సున్నతి అయ్యున్నది అని అన్నప్పుడు అతన్ని చేర్చుకుంటారు, పూర్తిగా అతనితో సహవాసం కూడా చేయగలుగుతారు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఇన్ని నీతిగల మాటలు చెప్పినప్పటికీ ఒకవేళ అతని గోపాంగ చర్మమునకు సున్నతి అనే ఆ చర్మం కత్తిరించబడకగా ఒకవేళ ఉంటే గనుక పక్కకు తీసుకెళ్ళి రాళ్ళతో కూడా చంపేస్తారు. స్టెఫన్ అనే వ్యక్తిని యూదుడే, అందరికీ తెలుసు. అతడు అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగినోడు, అందరికీ తెలుసు. కానీ కేవలము యెహోవా దేవుణ్ణి చూపిస్తూ యేసుక్రీస్తు అను రక్షకుడు ద్వారా మీకు రక్షణ అన్న మాటకి యూదులందరూ అతన్ని రాళ్లతో కూడా చంపేశారు. స్టెఫన్కి ఆల్రెడీ సున్నతి ఉంది. స్టెఫన్ ఇజ్రాయేలీయుడే, యూదుల మధ్య పుట్టాడు, యూదుల మధ్య పెరిగాడు, అందరికి ఊరు వాళ్ళందరికీ తెలుసు. అయినను యెహోవా దేవుని గురించి ఇంత వివరణిస్తూ పూర్వ ప్రవక్తల కోసం, అబ్రహాం కోసం, మోషే కోసం అంత వివరణ 6వ అధ్యాయం 7వ అధ్యాయం అంతా చెప్పిన వాడై ఉన్నప్పటికీ చివరికి స్టెఫన్నే యూదులందరూ రాళ్లతో కొట్టి చంపేశారు. అలాంటిది ఇశ్రాయేలు మధ్యకు వచ్చి ఇశ్రాయేలు దేవుడి కోసం చెప్తూ ఇశ్రాయేలు యొక్క నిబంధనలు, ప్రవక్తలు, ధర్మశాస్త్రం కోసం చెప్తుంటే అవతల ఇశ్రాయేలు అంటారు, నువ్వు ఎవరివయ్యా, నీ ముక్కు ముఖం ఎప్పుడు మేము చూడలేదు, మాకు వచ్చి నువ్వు చెప్పడానికి, ఈ నీతి కౌరులు చెప్పడానికి నువ్వు ఎవరు అన్నప్పుడు పొరపాటున అతడు నేను అన్యుణ్ణి, విగ్రహారాధకుణ్ణి, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అనంటే గనుక వెంటనే రాళ్ళతో కూడా చంపేస్తారు. అసలు నీకు సున్నతి అయిందా లేదా? సున్నతి లేని వాడు నువ్వు మాకు చెప్పడం నువ్వు ఎలా సరిపోతావు? మరి నీ గవిని వెలుపులకు తీసుకువెళ్ళి రాళ్లతో కూడా చంపేండ్రా అంటే అంత చావు కలిగిన ప్రమాద స్థితి వస్తుంది. దీనిని గుర్తించిన పౌలు తిమోతి ద్వారా కొంత సువార్త ప్రజలకు అందించబడటం ముఖ్యం, సున్నతి చేయించుకోవటం అనేది ముఖ్యం కాదు. యూదుల్లో ఉన్న పిచ్చి ఆలోచన ఏమిటంటే, ఎవరైనా కొత్త వ్యక్తి యెహోవా దేవుడి కోసం, ధర్మశాస్త్రం కోసం చెప్పినప్పుడు వారు అంగవస్త్రమును తప్పించి అంగమును చూసే గుణం వాళ్ళకు ఉంది కనుక, అలాంటి పరిస్థితే కనుక ఒకవేళ తిమోతి కూడా మునుపు ఎప్పుడైనా ఎదురైతే కనుక అనవసరంగా ప్రాణ నష్టం కొందెచ్చుకుంటాడు. ఈయన బ్రతుకుంటే కొందరికి సువార్త చేయడానికి అవకాశం దొరుకుద్ది. ప్రారంభంలోని ఇతను చచ్చిపోతే ఇతని వల్ల చేయవలసిన సువార్త ఆగిపోద్ది. కాబట్టి సున్నతి ముఖ్యం కాదు, సువార్త ముఖ్యము. అంటే సువార్త జరగటానికి సున్నతి అనేది ఒక మెట్టుగా ఉపయోగపడింది. కాబట్టి ఒక చిన్న కారణంగా ఉపయోగపడిన దీనిని అనుసరిస్తే వెనకాతల జరగబోయే గొప్ప సువార్త పరిచర్యకు ఆటంకం కలగకుండా ఈ సున్నతి ద్వారా సువార్త ఇంకా నలుమూలలకు విస్తరిస్తుంది. కాబట్టి యూదా మత పెద్దల మధ్యకు తీసుకెళ్తున్నారు. కాబట్టి యూదా మత పెద్దల్లో ఉన్న ఆలోచన బట్టి అంగం వస్త్రము తొలగించి అంగాన్ని చూసే గుణం వారికి ఉంది. కాబట్టి ఆ స్వభావం ఉంది కనుక తిమోతికి సున్నతి చేయిస్తే ఏ గొడవ లేని పని, చక్కగా యూదుల మధ్య ఉంటాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉండి చనిపోయే వరకు సువార్త చెప్తూ క్రీస్తు రక్షణ సువార్త అందిస్తాడు. అందుకే పౌలు అంటాడు, ఏ విధము చేతనైనానో, కక్ష చేతనైనా మిష చేతనైనానో క్రీస్తును ప్రకటించాలి అన్న కాన్సెప్ట్, ఆ ఉద్దేశంతో తిమోతికి పౌలు సున్నతి చేయించటం అనేటువంటిది జరిగిందే తప్ప అందులో ఏదో గొప్ప ఘనకార్యం ఒరిగిపోతుంది, అది చేయించేసుకుంటే ఏదో పెద్ద పరలోకం దొరికేస్తుంది అన్న ఉద్దేశంతో అయితే పౌలు తిమోతికి సున్నతి చేయించలేదు. అతడు ఏ కారణం చేత చేయించాడంటే సువార్త అనేది ప్రజల్లో జరగాలి. ఒకటి కాకపోయినా ఒకడైనా ఏదో సందర్భంలో అతను అంగాన్ని చూసినప్పుడు బహుశా సున్నతి లేకుండా ఉన్నట్టయితే అతన్ని రాళ్లతో కూడా చంపేసి, ఎరా మా మధ్యలోకి వచ్చి మా దేవుడి కోసం, మా ధర్మశాస్త్రం కోసం చెప్పడానికి ఎన్ని గుండెలు రా, ఎంత దమ్ము నీకు ఉందని చెప్పి అనాసరం కొట్టి చంపేస్తారు. ఇంత పరిణామం కొని తెచ్చుకోవటం కంటే ఆ చిన్న గోపాంగ చర్మ కత్తిరించి యూదుల్లో ఒక యూదుడుగా వాళ్ళ మధ్యకు పంపిస్తే, ఆ సున్నతి అనేది వాళ్ళకి పిచ్చి కాబట్టి ఖచ్చితంగా అంగీకరిస్తారు. చూడండి వాళ్ళకి ఎంత పిచ్చి అంటే సున్నతి అనేటువంటిది. యోహాను సువార్త 7వ అధ్యాయము చూడండి. యోహాను సువార్తలో ఈ మాటను మనం ఇలా చూడవచ్చు. అంటే ఇశ్రాయేలీలకు ఉండేటువంటి ఆ సున్నతి అనేటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే 22వ వచనము 7వ అధ్యాయం. అసలు విశ్రాంతి దినం అనేటువంటి రోజున ఏ పని కూడా చేయకూడదు. అలాంటిది వాళ్ళు ఏం చేస్తారో చూడండి. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, అయితే ఈ సంస్కారం అనేది మోషే వలన మీకు కలిగినది కాదు, మన పితరుల వలనే ఇది కలిగినది. అయినా
దినమున మీరు మనుషులకు సున్నతి చేయించుచున్నారు. విశ్రాంతి దినమున మీరు మనుషులకు సున్నతి చేయించుచున్నారు. మోషే ధర్మశాస్త్రం మేరకుండునట్లు ఒక మనుషుడు పొందును కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుణ్ణి పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఎలా ఆగ్రహపడుచున్నారు? వెలిచూపును బట్టి తీర్పు తీర్చగా న్యాయమైన తీర్పును బట్టి తీర్పు తీర్చుడని పక్షవాయుతో బాధపడుతుంటుంటే ప్రభు వాడిని స్వస్థపరిచాడండి. ఏమంటే పక్షవాయుతో కుటుంబానికి ఉపయోగపడలేని వాడిగా కృంగిపోయిన వాడిని ఒక విశ్రాంతి దినాన్ని బాగు చేస్తే దానిని తప్పుపట్టారు యూదులు. నువ్వెందుకు ఈ విశ్రాంతి దినాన్ని వాడిని బాగు చేసావు, వేరే రోజు బాగు చేయొచ్చు కదా. ప్రభు అన్నాడు, అరే ఎందుకు ఆ మాట అంటున్నారు? ఏ విశ్రాంతి దినాన్న వాడు కాలు చేపడిపోయిన బాగు చేస్తే తప్ప అంటే చేయకూడదు. విశ్రాంతి దినాన్ని ఏ బరువు మోయకూడదు, ఏ పని చేయకూడదు. ప్రభు ఏంటో తెలుసా, విశ్రాంతి దినాన్న ఒక రోగిని బాగు చేస్తే వద్దని మీరు అంటున్నారు. అదే విశ్రాంతి దినాన్న మీలో ఎవడైనా సున్నతి చేయించుకుంటానంటే మాత్రం అందరూ వెళ్ళిపోయి గ్రాండ్గా అతనికి సున్నతి చేయించి గొప్పగా మీరు మీ మతంలో కలుపుకుంటున్నారే. ఒక మనుషుడు శరీరానికి సున్నతి జరిగే దానికంటే ఒక మనుషుడు కాళ్ళు చేయ నోరు పడిపోయి కుటుంబానికి దిక్కులేని వాడుగా ఉపయోగపడలేని వాడుగా ఉన్న వాడికి ఆరోగ్యం పొందటానికి విశ్రాంతి దినాన్న వాడు అర్హుడు కాడా? మీలో ఒకడు సున్నతి చేయించేస్తున్నాడు కదా విశ్రాంతి నాన్న. సున్నతి కంటే ఒక పాపి రక్షించబడటము వీడు గొప్పవాడు కాదా అని ప్రభు చెప్పాడు. అంటే యూదులకి ఏది ఇష్టం తెలుసంటే, మనిషి చచ్చిపోయిన పర్లా వాడు సున్నతి చేయించుకుంటే వాడు మతంలో కలిసినట్లు అనమాట. ఆ సున్నతి చేయించుకుంటే వాడి ఇంటికి అందరూ వెళ్ళిపోతారు, పెద్ద గ్రాండ్గా పార్టీ చేస్తారు. ఆ సున్నతి అయిన దినాలన్నీ పెద్ద గొప్పగా వాడిని కీర్తించేస్తారు. అంటే మా వాడికి సున్నతి అయ్యింది అంటే అంత ప్రాముఖ్యత సున్నతి. మరి అంత ప్రాముఖ్యంగా విశ్వసించే ఆ యొక్క యూదులు సున్నతి విషయంలో ఇప్పుడు తిమోతికి సున్నతి లేకుండా ఇజ్రాయెల్ మధ్యకి వెళ్ళి ధర్మశాస్త్రం చేత్తో పట్టుకొని ధర్మశాస్త్రంలో వాక్యాలు ఇజ్రాయెల్కి చెప్తూ ఉంటుంటే ఇజ్రాయెల్ అమాయకులుగా ఊరుకుంటారేంటి? నీ ముక్కు ముఖం చూడలేదురా అబ్బాయి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవరా, మన దేవుర్రా, మన ఏంటి కథ అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గ్రీకు దేశస్తుడని అందరికీ తెలుసట చుట్టుపక్కల వాడికి. అందుకని మా తండ్రి అన్యుడైతే అయి ఉండొచ్చు, నేను మాత్రం యూదుడిని, ఇదిగో కాలుతాయి నా అంగమును చూసుకోండి, నాకు సున్నతి అయిందా లేదా చూడండి కాలుతాయి అని తను చూపించగలుగుతాడు దర్జాగా. అతను సున్నతి నిజంగా ఉన్నదన్న సంగతి అందరూ చూసినప్పుడు అంటారు, అబ్బో ఇతడు కూడా సున్నతి అయిందంటే మన మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా అతని మాటలు విని తీరతారు. అలాగ అతని సువార్త 10 మందికి అందటమే ముఖ్యం అనుకున్నాడే తప్ప పౌలు సున్నతి అనే మతాచారం పాటించటం ముఖ్యమని మాత్రం పౌలు అనుకోలేదు. కొందరు తెలియక ముస్లింలు అనుకుంటున్నారు పౌలు సున్నతి చేయించద్దంటూనే తిమోతికి ఎందుకు సున్నతి చేయించాడు అని అంటే, పౌలు తిమోతికి సున్నతి చేయించుటలో ఉన్న ఉద్దేశం అయితే ఇదే, సువార్త జరగటం ముఖ్యం తప్ప సున్నతి ముఖ్యమైనది కాదు. కాబట్టి ప్రియులారా, సున్నతి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమే. అయితే క్రీస్తు ద్వారా జరిగే ఆత్మ సంబంధమైనటువంటి సున్నతియే మరి ప్రాముఖ్యమైనటువంటి విషయము. చూడండి, మరికొన్ని విషయాలు మనం చూద్దాం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనమును మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంటుంది, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించువారమయ్యున్నాము. అంటే ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. అలాంటి ఆత్మ ప్రత్యక్షతే వచ్చినప్పుడు ఇక సున్నతితో ప్రయోజనం ఏంటండి? సున్నతి అనేది నేను దేవుని మనిషిని అని చెప్పుకోవడం సరిపోద్ది, కానీ దేవుని మనిషి అని చెప్పుకొని దుర్మార్గం జీవిస్తే ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు ఆత్మ మూలముగా కలిగిన ప్రత్యక్షత వలన ఒక పాపి పరిశుద్ధుడవుతున్నప్పుడు ఇక సున్నతి ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? ఇప్పుడు కడుపు నిండిందండి, కడుపు నిండుగా ఉంది, నువ్వు పంచపర్వణాలు పెడితే ఎవరికి కావాలా, పెరుగన్నం పెడితే ఎవరికి కావాలి, ఏది తింటే ఇంకైనా కడుపు నిండుగా ఉంది అబ్బాయి నాకేమక్కలేదు, ఎప్పుడు తింటాడు తెలుసా? ఆకలితో ఉన్నప్పుడు ఆకలి కొన్నవాడికి చేదు పదార్థమైన తీయగుంటాడు, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కువేయను. సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత, సంపూర్ణ విమోచనం వచ్చిన తర్వాత ఇంకా సున్నతితో ప్రయోజనం ఏంటండి? ఏమంటే ఒకడు
ఏబిసిడీలు నేర్చుకోవడం కాడి నుంచి ప్రారంభిస్తాడు, లేక ఐఈల కాడి నుంచి నేర్చుకోవడం ప్రారంభిస్తాడు, లేదా 1వ తరగతి కాడి నుంచి 10th వరకు చదువుతాడు. ఏమండి 10thలోకి వెళ్ళిన తర్వాత కూడా మరలా ఏబిసిడీలు స్టార్ట్ అవుతాడండి ఎవడైనా? 10th క్లాస్ చదివేసి పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1st క్లాస్ బడికి ఎవడైనా వెళతాడండి? 1st క్లాస్ అనేది ఆ రోజుల్లో అవసరము. 10th క్లాసులోకి వచ్చిన తర్వాత మళ్ళీ 1st క్లాసులోకి ఎవడు వెళ్ళాడు. ఏమంటే ఒకడు ఎమ్మెల్యే నుండి ఎంపీ అవుతాడు, లేకపోతే ముఖ్యమంత్రి అవుతాడో ప్రధానమంత్రి అవుతాడు అవ్వచ్చు. ఏమంటే ఒకడు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ వీధి కార్పొరేటర్ పోటీ చేయడానికి ఇష్టపడతాడండి ఎవడైనా? వీధి కార్పొరేటర్లు అసలు అవ్వలేని రోజుల్లో వీధి కార్పొరేటర్ పెద్ద గొప్ప. అబ్బో మా వాడు వీధి కార్పొరేటర్ అయిపోయాడండి, ఊరు ప్రెసిడెంట్ అయిపోయాడండి, లేకపోతే మా వాడు ఎమ్మెల్యే అయిపోయాడండి అంటారు. ఎమ్మెల్యే పదమే పెద్ద గొప్ప. మరి ఎమ్మెల్యే పదంతో పోల్చుకుంటే ప్రధానమంత్రి, దేశపు రాజుగా ఉండే ప్రధానమంత్రి పదవని పోస్టు గొప్పది కాదా? అది ఇంకా గొప్పదే కదా. ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క పోస్టులో ఉండి కూడా మరలా ఎమ్మెల్యే స్థానంలోకి మళ్ళీ పోటీ చేయడానికి ప్రధానమంత్రి పోస్టు స్థానం దిగి ఎవడైనా ఒక మెట్టు వెనక్కొస్తాడండి? ప్రధానమంత్రి పోస్టులో ఉండి చచ్చిపోవడానికి ఇష్టపడతాడే తప్ప మరలా ప్రధానమంత్రి పోస్టు ఖాళీ చేసుకొని మరలా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎవడొక మెట్టుకి వెనక్కి దిగిరాడు. ఏబిసిడీలు లేకపోతే 1st క్లాస్లో నుండి 10th క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఎవడు మళ్ళీ వెనక్కి రాడు. కాబట్టి ఇప్పుడు ఈ అబ్రహాం ద్వారా వచ్చే సున్నతి అనేది ఏబిసిడీలతో పోల్చుకుంటే, ఐఈలతో పోల్చుకుంటే, 1st క్లాస్తో పోల్చుకుంటే క్రీస్తు ద్వారా వచ్చినటువంటి సున్నతి ఇంకా పెద్దది, ఇంకా శ్రేష్టమైన విలువైనది ప్రియులారా. అలాంటి క్రీస్తు యొక్క సున్నతిలోకి వచ్చిన తర్వాత కూడా ఇక భౌతికమైనటువంటి సున్నతితో అయితే ప్రయోజనం లేదు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే ఇక్కడ అలా వ్రాయబడి ఉంటుంది. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి క్రీస్తు యేసు నందు చేతులతో చేయబడని సున్నతి మీరు పొందితిరి, అనగా మీరిప్పుడు బాప్తిస్వమందు ఆయనతో కూడా అని చెప్పి వ్రాయబడింది. అంటే అప్పట్లో చేతులతో చేయబడిన సున్నతి కొందరికి అవసరమైనది. ఇప్పుడు చేతులతో సున్నతి కాక ఆత్మకు సున్నతి, ఆత్మ సంబంధమైన దేవుడు ఆత్మను కడగటం ప్రారంభించాడు. ఈ ఆత్మకు పట్టిన కల్మషాన్ని ఆత్మస్వరూపుడైన దేవుడు బాగు చేయగా ఇక శరీరం మట్టిలోకి వెళ్ళిపోయి ఈ శరీరం సున్నతితో ప్రయోజనం ఏంటండి? శరీరము ఈ భూమి మీద జీవించడానికి ఉపయోగపడుతుంది. మనలో ఉన్న ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళి దేవుడితో జీవించడానికి ఉపయోగపడుతుంది. ఈ భూమి మీద జీవించడానికి మాత్రమే శరీర సున్నతి అవసరమైనప్పుడు పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఈ శరీరం పనికిరాదు కదా. ఇప్పుడు దేనికి సున్నతి జరగాలంటే దేవుడు ఆత్మస్వరూపి కనుక, ఆత్మస్వరూపుడైన దేవుడి దగ్గరికి వెళ్ళేది మనలోని అంతరాత్మే దేవుడి దగ్గరికి వెళ్ళేది కనుక ఆత్మకు సున్నతి జరగాలి. ఆ ఆత్మకు సున్నతి జరుగుట కొరకే ఆ ఆత్మస్వరూపుడైన దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మానవులందరికీ విమోచనం ఇచ్చి అంతరంగాన్ని కడిగి శుద్ధిపరిచి ఇప్పుడు మన ఆత్మ పరమాత్మను చేరుకోవటానికి ఆయనే ఒక గొప్ప సున్నతి కార్యాన్ని యేసుప్రభు వారు శిలువలో జరిగించారు. కాబట్టి ఇంత పూర్ణమైనది వచ్చిన తర్వాత అంతకుముందు పూర్ణం కానిది కొట్టివేయబడతాది. ఒక ఊరు వెళ్ళేటప్పుడు మనకు ఒక ఊరు అడ్రస్, ఒక కొండ గుర్తుండొచ్చు. ఊళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత కొండ గుర్తుతో మనకు పని ఏంటండి? కొండతికి మన పని లేదు. ఆ ఊరికి వెళ్ళక ముందు మాత్రం కొండను అడుగుతాం, ఏమంటే ఇక్కడ చిన్న కొండ ఉంటుందట కదండి, ఒక కొండ ఉంటుందట కదండి, ఆ కొండ బాబు ఆ చివరికి వెళ్తే కనబడుతుంది అంటారు. ఊరికి వెళ్ళేటప్పుడు మనకు కొండ అనేది ఒక గుర్తు కావాలి. ఇక ఊరే చేరుకున్న తర్వాత ఇక కొండతో మనకు పని ఏంటండి? ఊరు వెళ్ళేటప్పుడు దారి మధ్య ఏదో గుర్తుంటుంది. అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఎక్కడండి, అంబేద్కర్ గారి బొమ్మ ఇక్కడ ఎక్కడండి, లేకపోతే పలానా సినిమా థియేటర్ ఎక్కడండి, పలానా వాటర్ ట్యాంక్ ఎక్కడండి, మనకు ఒక గుర్తు అడుగుతాం. ఇక పలానా సెంటర్కి వెళ్తే ఇక్కడ వాటర్ ట్యాంక్ కనబడుతుంది అంటే ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి నుంచి వెళ్ళిన తర్వాత పక్కనే ఇల్లు మనం అనుకున్న వ్యక్తిది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక వాటర్ ట్యాంక్ యొక్క గుర్తుతో మనకు పని ఏంటండి? అలాగే భూలోకములో మేము దేవుని ప్రజలం అనిపించుకోవటానికి శరీర సున్నతి సరిపోయేది. దేవుని స్వరము వినటానికి హృదయ సంబంధమైన సున్నతి మోషే ద్వారా సరిపోయినది. దేవుడు ఉన్న రాజ్యానికి వెళ్ళటానికి యేసు ద్వారా ఆత్మ సంబంధమైన సున్నతి సరిపోయింది. శరీర సున్నతి, హృదయ సున్నతి, ఆత్మ సంబంధమైన సున్నతి. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేది ఆత్మే, శరీరం వెళ్ళదు. రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరం.
కాబట్టి మొదటి సున్నతి భూమి మీద బ్రతకటానికి, రెండో సున్నతి దేవునిలో జీవించటానికి, మూడో సున్నతి దేవుని యొద్దకు వెళ్ళటానికి. మరలా చెప్తున్నాను, మొదటి సున్నతి ఈ లోకంలో దేవుని ప్రజలుగా జీవించటానికి, రెండో సున్నతి దేవుని అడుగుజాడల్లో దేవుడితో నడవటానికి, మూడో సున్నతి దేవుడు ఉండే చోటికి వెక్కిపోవటానికి. ఇంత శ్రేష్టమైన సున్నతి యేసు ప్రభు వారు ఇవ్వటం కొరకు ఆయనే పూర్తిగా నిలువెత్తు సున్నతి చేయబడ్డాడు. దేహమంతా రక్తం కార్చబడింది, దానికి దేహమంతా గాయపరచబడి ఇంత పూర్ణమైన సున్నతి యేసు ప్రభు వారు పొందిన తర్వాత ఇక గోపాంగ చర్మ యొక్క సున్నతి యొక్క ప్రాముఖ్యత అవసరత లేదు. 1000 ల్యాంపు బలుబు కాంతి వచ్చేసిన తర్వాత 0 వాట్ బల్బు యొక్క కాంతితో మనకు కూడా ఇక పని లేదు. 10th క్లాస్ మనం పరీక్షలో పాస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఫస్ట్ క్లాస్లోకి మనం వెళ్ళి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. ఇలా ఆలోచించుకుంటూ వెళితే పుట్టినప్పుడు మనం ఎత్తుకోబడ్డాం, మనమే ఎదుగుతున్నాం కాబట్టి మరొక వ్యక్తిని ఎత్తుకునేవారిగా మనం ఉండాలి తప్ప ఇంకా మనం ఎత్తుకోబడేవారిగా మాత్రం మనం ఉండకూడదు. కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని గమనించండి. సున్నతిలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, మొదటి సున్నతి ఈ భూమి మీద దేవుని ప్రజలుగా జీవించడానికి సరిపోతుంది. మోషే ద్వారా వచ్చిన హృదయ సంబంధమైన సున్నతి దేవుని మార్గములో నడవటానికి సరిపోతుంది. మూడవ సున్నతి యేసుక్రీస్తు ద్వారా పరలోకములో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉండటానికి సరిపోతుంది. ఇప్పుడు అందరి గురి ఏమిటంటే పరలోకం వెళ్ళాలి. ముస్లింలు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, అన్యజనులు కానీ. మరి ఇప్పుడు ఆ దేవుని యొద్దకు వెళ్ళాలంటే క్రీస్తు యొద్దకు ఖచ్చితంగా మనం రాక తప్పదు. ఆ క్రీస్తే మనందరికీ వారధి, మార్గదర్శకుడు అయ్యున్నాడు. ఆ యేసు ప్రభువుని విశ్వసించినప్పుడే హృదయాంతరంగములో సంపూర్ణమైన సున్నతి అనేది మనం పొందగలుగుతాం. ఆ క్రీస్తు రక్తము వలన మనం పరలోక బిడ్డలుగా నూతనంగా ఆయనకు మనం పుట్టాం, ఆయనలో తిరిగి నూతనంగా జన్మించబడ్డాం ప్రియులారా. కాబట్టి ఇంత శ్రేష్టమైన సున్నతి క్రీస్తు ద్వారా అందించబడింది. ఇది మానవ జీవితానికి విలువైన సంప్రాప్తి.